హలో అండి. నేను డాక్టర్ తాను. స్ట్రెస్ తగ్గించుకోండి. స్ట్రెస్ వల్ల బోలెడన్ని జబ్బులొస్తాయి. స్ట్రెస్ వల్ల గుండె జబ్బులొస్తాయి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఒస్తాయి. ఇవన్నీ వింటుంటాం. కానీ అసలు స్ట్రెస్ అంటే ఏంటి? తగ్గించుకోవాలంటే స్ట్రెస్ అంటే ఏంటి అనేది తెలియాలి. సో, ఇప్పుడు మీరు రోజువారీ చేసే పనులలో మీరు ఆఫీస్‌కి లేట్ అవుతున్నారు. దాని గురించి టెన్షన్ పడుతున్నారు. లేదా ఇంటికి చుట్టాలు రాబోతున్నారు. కానీ దానికి సంబంధించి అన్నీ అరేంజ్ చేయలేకపోతున్నారు. దీని గురించి టెన్షన్ పడుతున్నారు. ఎగ్జామ్ రాబోతుంది. డెడ్‌లైన్స్ రాబోతున్నాయి. దీని గురించి పడే టెన్షన్స్ ఇవి చిన్న విషయాలుగా అనిపించినా ఇవన్నీ కూడా స్ట్రెసర్స్‌గా పరిగణిస్తాం. ఇవి కాకుండా లైఫ్‌లో ఇంకా రిలేషన్‌షిప్ వైస్, ఫైనాన్సెస్, వేరే వేరే సమస్యలు, ఇంకా చెప్పుకోలేని పెద్ద పెద్ద సమస్యలు కూడా ఉంటాయి. ఇవన్నీ స్ట్రెసర్స్‌గా పరిగణిస్తాం. ఇలా స్ట్రెస్ అయినప్పుడు మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇవి రిలీజ్ అయినప్పుడు మన బాడీని హై అలర్ట్ స్టేట్‌లో ఉంచుతాయి. ఇప్పుడు ఈ కరెంట్ జనరేషన్‌లో మనం ఇవి స్ట్రెసర్స్‌గా భావిస్తున్నాం. కాకపోతే పూర్వకాలంలో స్ట్రెసర్స్ ఎలా ఉండేటివి? ఏదైనా పులి అటాక్ చేయబోతుంది, భూకంపం రాబోతుంది, ఏదైనా పాయిజనస్ ఫ్రూట్ తినబోతున్నాం. ఇలాంటి స్ట్రెసర్స్. అంటే ఇప్పుడు మనం ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వాలి. దీనికి సంబంధించి మనల్ని మనం కాపాడుకోవాలి. అవునా? సో, మన బాడీ హై అలర్ట్ స్టేజ్‌లో ఉండడానికి కార్టిసాల్, అడ్రినలిన్ ఇలాంటి స్ట్రెస్ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తదనమాట. అంటే ఇప్పుడు మనం శరీరంలో ఉన్న అన్ని రిసోర్సెస్ ఫాస్ట్‌గా వాడుకోగలం అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ మనం స్ట్రెస్‌కి మధ్యలో సరైన రెస్ట్, కామ్, రిలాక్సేషన్ లేకపోతే ఏం జరుగుతుంది? మీరు హై ఎనర్జీతో డాన్స్ ఏస్తున్నారనుకోండి. ఆ డాన్స్‌కి మధ్యలో 15 నిమిషాలకొకసారి, అర్ధగంటకొకసారి మీరు రెస్ట్ తీసుకుంటే మీకు మళ్ళీ ఎనర్జీ వస్తది. మళ్ళీ డాన్స్ ఏయగలరు. ఒకవేళ మీరు రెస్ట్ తీసుకోవటం లేదు. కంటిన్యూయస్‌గా డాన్స్ ఏస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? శరీరం కొలాప్స్ అయిపోతుంది. పడిపోతారు. అలానే స్ట్రెస్‌కి మధ్యలో రెస్ట్ లేకుండా మీరు చేస్తే మీ బాడీ కూడా బర్న్‌ఔట్ అయిపోతది. అలానే మీ బాడీ కూడా బర్న్‌ఔట్ అయిపోతది. మరియు బోలెడన్ని హెల్త్ సమస్యలు కూడా వస్తాయి. స్ట్రెస్‌ని మనం ఆపలేం. జీవితంలో స్ట్రెస్ రావటం సహజం. కాకపోతే ఆ స్ట్రెస్ బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఆ స్ట్రెస్ కాంబాట్ చేయడానికి సరైన రెస్ట్ అండ్ రిలాక్సేషన్ పీరియడ్ పెట్టుకోవాలి.